హలో, వెల్కమ్ టు వేణీస్ కిచెన్. ఈరోజు లసూన్ మేతి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీ, రోటీ, నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ కర్రీకి కావలసిన మసాలాను తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పల్లీలు, నువ్వులు, పుట్నాలు వేసి కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పెట్టుకుని గిన్నె పెట్టి దానిలో కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కినాక దీనిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి. మనం లసూన్ మేతి కర్రీ అన్నాం కదా, లసూన్ అంటే వెల్లుల్లి, కాబట్టి వెల్లుల్లి చాలా ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలను పసుపు రంగు వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో మరికొంత ఆయిల్ పోసుకొని ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతికూరను ఫ్రై చేసుకోవడం వల్ల చేదు అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న మెంతికూరను తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో మరికొంత నూనె పోసుకోవాలండి. నూనె పోసుకొని నూనె వేడెక్కినాక దీనిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రను కొద్దిగా వేగిన తర్వాత మనము దీనిలో మళ్ళీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి ఎర్రగా వేయించుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా పడతాయని చెప్పాను కదా, ముందుగా కొన్ని వేయించుకున్నాము, ఇప్పుడు మరికొన్ని వేయించుకుంటున్నాము. వెల్లుల్లి రెబ్బలు ఎర్రగా వేగిపోయినవి. దీనిలో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి నేను కొద్దిగా ఉప్పు వేసి వేయించుకున్నాను. ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటోను వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయినవి. వీటిని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కలను కలిపిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనిని పచ్చివాసన పోయేంత వరకు 1 సెకండ్ పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని కొన్ని నీళ్లు కూడా పోసుకొని కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇది బాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇలా ఉడికిన తర్వాత దీనిలో ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి కలపాలి. తర్వాత దీనిలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్టు వేసిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ మసాలానంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల దీనిలో నీరంతా ఎగిరిపోయి దగ్గర పడుతుంది. ఈ మసాలా పేస్టు ఎంత బాగా ఫ్రై అయితే అంత కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మసాలాను అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని గ్రేవీని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల గ్రేవీ కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. మనము ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి మెంతికూరను కూడా వేయాలి. వెల్లుల్లి మెంతికూరను వేసిన తర్వాత ఇది గ్రేవీలో అంతా కలిసే విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వలన వెల్లుల్లి మెంతికూర గ్రేవీలో బాగా కలిసిపోతుంది. చివరగా దీనిలో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వెల్లుల్లి మెంతికూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.